దేవునికి సిరికి దాసులు కాగలరా? దేవునికి సిరికి దాసులుగా ఉండగలరా? రెండిటికి దాసులుగా ఉండగలరా ఎవరైనా? సమాధానం మీ దగ్గర ఉంది. సమాధానం చెప్పమని కూడా దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని. దేవునికి సిరికి దాసులుగా ఒక్కరు ఉండగలరా? ఉండలేరు. మరి చూద్దాం. అది దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనిది. మరి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసయ్య రాసినది, యేసయ్య చెప్పినది మాట్లాడదాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము మరి 24వ లేఖనము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువుల వారే మాట్లాడుతున్నారు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఏదైనా ఒకటే మనం నిర్ణయించుకోవాలి. మరి ఆయన దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటే. అద్భుతంగా చెప్తాడు. దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే సర్వెంటు, పనివాడు, అంతేనా? దాసుడు అంటే పనివాడును మనం చూడాలంటే అబ్రహాము దానును పంపినటువంటి విధాము పెద్ద దాసుడును దాను పంపాడు పనివాడిని. ఎక్కడికి? ఇస్సాకుకు సంబంధం చూడమని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో ఏదో స్పష్టంగా రాసేస్తాడు, యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ. నువ్వు దేవునికి మరి సిరికి దాసుడుగా ఉండలేవు. ఏదైనా ఒకటే నిర్ణయించుకోమని దేవుడు అంటాడు. ఒకదాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. దేన్ని చేద్దాము? హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని సాక్రిఫైస్ చేయాలి? సిరిని సాక్రిఫైస్ చేస్తే దేవుడు నీ దగ్గర ఉంటాడు. మరి దేవుడిని సాక్రిఫైస్ చేసే వరకు సిరి నీ దగ్గర ఉంటుంది. సిరి నీ దగ్గర ఉండాలంటే దెయ్యం నీ దగ్గర ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, మన నీతి, మన యథార్థత, మన యొక్క సత్యము దేవునికి దగ్గర చేస్తాయి. బాగా ఆలోచించండి. అయితే ధనము, ఐశ్వర్యము, అంతస్తు, పదవి ఇవన్నీ కూడా సిరితో సంబంధము. ఆ సిరి దయ్యానికి దగ్గర చేస్తుంది అని దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికి సిరికి ఒకరు దాసులుగా ఉండలేరు, సర్వెంట్గా అసలు ఉండలేరు. అది విశ్వాసులైనా, అది సేవకులైనా, కాపురులైనా, ప్రసంగికులైనా సరే, ఎవరైనా దేవునికి ఒకటే. ఎవరైనా కూడా దేవాతి దేవునికి ఒకటే చూపిస్తున్నాడు. మరి ఆ రీతిగా మనము సిరికి దాసులుగా ఉందామా, దేవునికి దాసులుగా ఉందామా అనేది విశ్వాసులు మీరు నిర్ణయించుకోండి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మరి మీరు నిర్ణయించుకోండి. మీరు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు దేవుడు మనకు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని కూడా ఇస్తాడు. అందుకే సిరికి దాసులైన వారు దేవుని మహిమను అంగీకరించరు. హల్లెలూయా. బాగా ఆలోచించాలి. సిరికి దాసులైన వారు దేవునిని అంగీకరించరు. కరెక్టా కదా? అంగీకరిస్తారా? ఎవరైనా చెప్పచ్చు. అంగీకరిస్తారా?
అంగీకరించరు. ఆయన మహిమలు ఉన్నాయని కానీ ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు అని కనుక నిజముగా అంగీకరించరు. మరి అంగీకరించని వారిని ఏమంటాడంటే, మీరు దేవునికి దాసులుగా ఉండాలంటే మొదట ఆయన మహిమలు ఒప్పుకోగలగాలి. ఆయన మహిమలను మనము ఒప్పుకునే వారిగా ఉంటే దేవునికి మనము చాలా దగ్గరగా ఉంటాము. ఆయన మహిమలు ఏ దినమైతే మనం ఒప్పుకోమో దేవునికి దూరమై, సిరికి దగ్గరై, దయ్యానికి దగ్గర అవుతాం, సాతానుకు దగ్గర అవుతాము. దేవుడు తెలియజేస్తున్నమాట. మరి ఆ రీతిగా మనం ఎప్పుడు ఉండగలం? ఎప్పుడు ఆ రీతిగా మనం ఉండగలము? అందుకే యోధా గారు మాట్లాడతారు. చూడండి, యోధా గ్రంథంలో రాసినటువంటి మాటను మనం చూద్దాం. యోధా 8వ లేఖనము. అటువలనే మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. మరి చూడండి, దేవుడు మాటే, ఎక్కడ కూడా ఆయన తప్పు మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఆయన నిజమునే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. బాగుంది. అయితే నిజమును తెలియజేస్తున్నాడే కానీ అబద్ధము చెప్పడం లేదు. అందుకే ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు. ఏమని? మీరు మహాత్ములను ఒప్పుకోరు. అంటే మహాత్ములు అంటే ఏంటో తెలుసా? పుట్టినోట్లు ఇచ్చుంటారు. మహిమలు, దేవుని యొక్క మహిమలను వారు ఒప్పుకోరు. దేవుని మహిమలను వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే స్థితి ఉండదు. మరి ఎందుకు ఉండదు? ఆలోచించండి. అంటే వారు ఖచ్చితంగా కూడా మహాత్ములను ఒప్పుకోరు, అలాగే దేవుణ్ణి కూడా ఒప్పుకోరు, దేవుని మహిమలను ఒప్పుకోరు. వారు ఒప్పుకోకపోగా దేవునిని నిందిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు. చాలా మంది మరి దేవుణ్ణి నిందిస్తారు. మరి ఇది అవసరమా అంటున్నాడు దేవుడు. మరి ఏ రీతిగా మనం ఉండాలి? ఏ రీతిగా మనము దేవునికి దగ్గరగా ఉండాలి? మరి దేవునికి లోబడి, ప్రభు మాటలకు లోబడి, ఆయన యందు పరిశుద్ధులైతే వారు ఆయన మహిమలను ఒప్పుకుంటారు. ఆయన నామము దూషణ పాలు చేయరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అంతేకాదు, ఎప్పుడైతే దేవుని మహిమలను నువ్వు ఒప్పుకుంటావో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధకు ఏ దినమైతే నువ్వు చెవి ఎగ్గుతావో, ఆ బోధను నువ్వు అంగీకరిస్తావో, ఒక్కసారి నిన్ను పరిశుద్ధులుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆయన బోధలో నువ్వు పరిశుద్ధుడు కాగలవు. అలాంటి పరిశుద్ధులైన వారికి ఒక్కసారి ఆ బోధను గ్రహించే అధికారం కూడా ఇచ్చేస్తాడంట. ఆ యొక్క అనుమతిని కూడా దేవుడు దయచేస్తానంటున్నాడు. మరి మనం ప్రభు యొక్క మహిమలను ఒప్పుకుంటున్నామా? ఒప్పుకో. అలాగే మనము ఏ రీతిగా ఉంటామంటే, ఎవరినైనా దూషించడమే, ఎవరినైనా అవమానపరచడమే, ఎవరినైనా కరే సిగ్గుపరచడమే, ఎవరి మీదైనా నిందలు వేసేస్తాం. అదే చెప్పాడు ఆయన యోధా గారు. ఖచ్చితంగా ఆయన రాసేసాడు ఆయన. అంటే వీరు ఐశ్వర్యమును ఒప్పుకుంటారు కానీ, అంతస్తును ఒప్పుకుంటారు కానీ, ధనమును ప్రేమిస్తారు కానీ, సిరికి దాసోహులుగా ఉంటారు కానీ, వీరు దేవుని మహిమలను ఒప్పుకోరు కనుక వీరికి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బోధ వాళ్ళు తృణీకరిస్తారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బోధను, ఆయన మాటలను ఆ జనులు తృణీకరిస్తారు. దేవుని మహిమలకు లోబడి, ఆయన చేసినటువంటి కార్యములకు లోబడి ఏ దినమైతే ఆయనను మనం ఒప్పుకుంటామో, ఖచ్చితంగా ఆయన ఒక్కసారి ఆ బోధను నీకు ఇచ్చేస్తాడంట. చూడండి, 100 సార్లు ఆయన బోధ వినాల్సిన అవసరం లేదు.
ఆయన బోధలో ఉన్నటువంటి సర్వమైనటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి ఆ బోధతో నీకు తెలియజేస్తాడు. మరి అది కూడా ఆయన చెప్పినదే, యోధా గ్రంథంలో చెప్పింది. ఒక్కసారి పరిశుద్ధులకు నా బోధను ఇస్తాను, ఆ అధికారమును వారికి ఇస్తానని దేవుడు అంటున్నాడు. మరి మనం అలా ఉన్నామా? ఆ బోధకు లోపడేవారుగా ఉన్నామా? ప్రభు యొక్క మాటలు, బోధ అంటే ప్రభు యొక్క పరలోక సత్యములే నాయన, వేరొకటి కాదు. అంతేకాదు, పరలోక సత్యములు ఈ రీతిగా ఉంటాయి, లోకంలో అసత్యాలు ఈ రీతిగా ఉంటాయని దేవుడు తెలియజేస్తున్నాడు తప్ప వేరొకటి కాదు. ఇక్కడ నువ్వు లోకంలో ఉన్నావు, నేను కాదనలా, లోకాధికారి పక్షాన్నే నువ్వు ఉన్నావు. కానీ ఈ లోకంలో ఒక అధికారి ఎవరు? అపవాది, అంతే కదా. మరి నువ్వు ఉన్నది అపవాది పక్కనే, కానీ నా మాటలను నా బోధను నువ్వు ఏ దినమైతే అంగీకరిస్తావో నీకు ఒక్కసారే తెలియజేయబడుతుంది, ఎన్నడూ కూడా ఆ బోధ నుండి నువ్వు వైదొలగవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికే నువ్వు దాసోహం అనగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎక్కడా విడిచిపెట్టడు. దేవునికి ఏ దినమైతే నీవు దాసోహుడు అవుతావో, దాసోహం అంటావో, ఖచ్చితంగా దేవుడు నీకు ఆ జ్ఞానమునిస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే దేవుని వైపు, దేవునికి నువ్వు దాసోహం అనకుండా ఎప్పుడైతే సిరికి దాసోహం అంటావో, నీ యొక్క స్థితి మరి అపవాదికి దగ్గరైపోతుంది, నీ జీవితం అపవాదికి దగ్గరైపోతుంది. అపవాది నిన్ను ఏ రీతిగా నడిపిస్తాడో తెలుసా? నువ్వు చేసే పనులన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దేని మీద? ఎంత ధనమున్నా వ్యామోహం చావదు, ఇంకా సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలనే వ్యామోహంతో ఉంటారు అందరూ కూడా. అంటే ఈ యొక్క భూమి మీద నివసించే జనుల విషయం చెప్తున్నాడు దేవుడు. ఏరేది కూడా ఇది నాకు చాలు, దీంతో నేను తృప్తి పడతాననే మనుషులు కరువైపోయారు నాన్న. నిజమే, ఇది నాకు చాలు, దేవుడిచ్చిన నాకు ఇచ్చిన దీనితో నేను సరిపెట్టుకుంటాననే ఆ యొక్క మనస్తత్వము మనుష్యులలో లేదు, నరులలో కనిపించటం లేదు అంటాడు దేవుడు ఒక సందర్భంలో. మనం సంపాదిస్తూ పోతూనే ఉండాలి. ఇంకా ఎప్పుడైతే సిరికి దగ్గర అయిపోయినామో ఇంకా నీకు దేవుని దగ్గరకు రాలేవు. ఆయన మీద భయం కూడా నీకు ఉండదు, భక్తి కూడా ఉండదు. కేవలం భక్తి ఉన్నట్లు మాత్రమే మనం నటిస్తాము అని దేవుడు కూడా అంటున్నాడు ఒక సందర్భంలో, వాక్యంలోనే చెప్పాడు. మీరు ఒక్కసారి కావాలంటే చూడండి, మీరు చదివిన కీర్తనల గ్రంథంలో ఏం చదువుకున్నారు? ఇప్పుడు కీర్తనలు చదివారు కదా, 62లో 4 ఫస్ట్ వాక్యం వదిలేసి 2 చదవండి. ఫస్ట్ వాక్యం వదిలేండి, 2 చదవండి. 4లో 62వ కీర్తన. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుతూనే ఉంటారు, అంతరంగంలో హల్లెలూయా దూషించుతూనే ఉంటారట. అంటే ఎప్పుడైతే సిరికి నువ్వు దగ్గరైపోతావో, నీ యొక్క మాటలన్నీ కూడా పైకి ముఖస్థుతి కోసము వారిని మెప్పించడానికి మాట్లాడేతావో తప్ప లోపల హృదయంలో వాడిని తిట్టుకుంటూ బ్రతుకుతుంటావు. హల్లెలూయా, వాడిని దూషిస్తూనే ఉంటాం అనేది వాక్యం చెప్తుంది, మనుషులు చెప్పింది కాదు అది. అందుకే దేవుడు అనేక సార్లు అంటున్నాడు, అనేక సార్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక 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 అంటున్నాడు. ఆ చెవులు లేని వారైతే వినలేరు నాన్న, చెవి గలవాడు మాత్రమే వింటాడు అంటాడు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి, ఎంత గొప్పగా ఇచ్చాడు ఆయన. అంటే అంతరంగంలో నువ్వు దూషిస్తున్నావు, కానీ పైకి మాత్రము ఆనందాన్ని నటిస్తున్నావు, సంతోషాన్ని వెలిపిస్తున్నావు, నువ్వు నాకు ఆప్తుడు అని కౌగిలించుకుంటున్నావు, లోపల కత్తితో పొడి చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ సిరికైతే దాసోహం అన్నారో, ఈ దినం ప్రపంచ నలుమూలల నుంచి దేశం మీద కన్ను ఉండదు. ఈ దినం ఒకే ఒక కేసు విషయంలో ఏ సిరికి దాసోహం అయ్యారు తెలుసా? వాళ్ళు డబ్బుకు దాసోహమై ఆ యొక్క కాలేజీలో చేస్తున్నటువంటి ఆకృత్యములు ఆ అమ్మాయి చూడడం వల్ల ఆ అమ్మాయిని అంతమంది చంపేశారు. చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ దినవా మీ పిల్లలు జాగ్రత్త అంటా ఉన్నాడు, మీ పిల్లలు జాగ్రత్త అంటున్నాడు. బయటికి పంపాలంటే తండ్రిని నమ్మేదానికి లేదు, అన్నదమ్ములు నమ్మేదానికి లేదు. ఈ దినం
బంధుత్వాన్ని నమ్మేదానికి పరిస్థితులు లేవు. రక్త సంబంధికులు నమ్మే పరిస్థితులు ఇప్పుడు మరి కనిపించడం లేదు, మీరు లోకంలో చూస్తూ ఉన్నారు. అంటే పాపము వికృత విలయ తాండము చేస్తుంది. హల్లెలూయా. పాపము వికృత విలయతాండము చేస్తుంది. మీరు బాగా చూడండి, అనేకమైనటువంటి చూస్తూ ఉన్నారు మీరు. కానీ నేను పేపర్ అయితే చూడడం గత అయిపోయింది, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయిందో. కానీ ఆ యొక్క యూట్యూబ్లో అది వస్తున్నప్పుడు చూస్తే, మన వాక్యం కింద వచ్చింది చూస్తే నాకైతే ఏడుపు వచ్చేసింది. మరి చూడండి, దేనికి దాసోహం అయ్యారు వాళ్ళు? సిరికి దాసోహం కావడం వల్ల ఇంకా సంపాదించాలి. అన్ని కాలేజీలు కూడా ఇంకా సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి. దేవుని మీద భయభక్తులు లేవో. ఆ భయం అనేది ఉంటే ఆ కార్యాలు జరగవు, చెయ్యరు కూడా. మరి చూడండి, ఏ సిరికైతే దాసోహం అయిపోయారో ఆ సిరే మనల్ని నిలవన ముంచేస్తుంది. అందుకే దేవుని బిడ్డలతో స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీ బిడ్డల జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త అని దేవుడు ఎందుకు చెప్పాడు చెప్పండి, ఆలోచించండి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. హల్లెలూయా. ఈ దినము మీ పిల్లల కోసమే ఏడుస్తున్నారు. బాగా ఆలోచించుకోండి మీరు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఈరోజు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు, ఏడుస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తు ఏంటని. బిడ్డను ఒంటరిగా పంపలేకపోతున్నాం స్కూల్కి. ఎక్కడ ఏ సిరికి వీళ్ళని అమ్మేస్తారో తెలియదే. ముక్కు పచ్చలారని బిడ్డలను కూడా అమ్మేసే పరిస్థితులు రోజులు దగ్గరైపోయినాయి. దేనికోసం? సిరి, డబ్బు, ధన వ్యామోహము. కారణం చెప్తున్నాను. ఏ దినమైతే దేవునికి నువ్వు దగ్గరగా ఉంటావో, దేవుని యందు భయభక్తులు కలిగిన నీ జీవితం ఉంటుందో, దేవుని యందు ఆ భయము నిన్ను భక్తి వైపు ఉండడం కదమ్మా. భయముతో దేవునిని వణుకుచు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన మాటలు, ఆయన బోధకు లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు దగ్గరగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే సిరికి దేనిని విడిచిపెట్టాలో ఒకసారి ఆలోచించండి, దేన్ని సాక్రిఫైస్ చేద్దామో ఆలోచించండి. ఎంత సంపాదించినా మన బిడ్డల కోసమే కదా, అంతే కదా. మరి ఆ బిడ్డలో లేకపోతే హల్లెలూయా. ఎంత సంపాదించాం, చాలా సంపాదించాం, కోట్లు సంపాదించాము. మీకు నెల్లూరులోనే చూడొచ్చు కొందరు వ్యక్తుల్ని హఠాత్తుగా దేవుడు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎవరి కోసం సంపాదించారో తెలియదు. కోట్లు, వేలాది కోట్లు మీకు తెలుసు, నేను చెప్పబడి. మరి ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఏ దినమైనా సరే నువ్వు సిరిని ఇంకైనా విడిచిపెడతావా? ఆ సిరికి దాసోహం అనవాకు, దేవునికి దాసోహం అను, దేవుని వైపు తిరుగు. దేవునికి నీవు ఏ దినమైతే దాసోహం అంటావో, దేవుని యొక్క జీవపు గ్రంథంలో నీ పేరు, నీ కుటుంబంలో ప్రతి పేరు లెక్కింపబడుతున్నట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి. యోధా గ్రంథంలో అదే యోధా రాసినటువంటి పత్రికలో చెప్తాడు చూడండి. యోధా రాసినటువంటి పత్రికలో 16వ వాక్యాన్ని చదవండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించు వారనై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడే చూశారు మీరు. ఆ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో మీరు ఒక చూసినట్లయితే ఆ అమ్మాయి అమ్మాయిని అబ్బా నువ్వు చాలా గొప్పదానివి అదని ఇదని పొగిడి ఆయమ్మాయ దేశం పంపకిచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పొగిడింది? అబ్బా నాకు చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పాక మనం పోయి ఎవరైతే చెప్తామన్నది ఆ బిడ్డే ఈ బిడ్డను అప్పకిచ్చేసింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. తేలిగ్గా లేదమ్మా వాక్యమా. మరి అందుకే వారు తమ దురాశల చొప్పున నడుచుచు, అంటే దురాశ ఎవరికి దగ్గర చేస్తుందో తెలుసా? ధన పిశాచికి దగ్గర చేస్తుంది. దురాశ దుఃఖమునకు చేటు అని మనం అంటాం, కానీ ఆ దురాశే ధన పిశాచికి దగ్గర చేసింది. లాభము నిమిత్తమై మనుషులను కొనియాడుచు. అమ్మాయిని ఎంత కొనియాడిందో పాపం.
చూడండి, చాలా కొనియాడింది, లాస్ట్కి సిరికి దాసోహమై అమ్మేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కొనియాడుచు అంటే అక్కడే పుట్టినట్లు ఉంటుంది. ముఖస్తుతి మాటలతో మాట్లాడుతూ, ముఖస్తుతి. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇక్కడ ముఖస్తుతితో మాట్లాడుతూనే వాళ్ళల్లో వాళ్ళు సనుక్కుంటున్నారు. వాళ్ళల్లే వాళ్ళు సనుక్కుంటూ తమ గతిని గూర్చి, అంటే వారిని గూర్చి నిందించడం, నిందించు వారినై ఉన్నారు. అంతేకాదు వాళ్ళ ఎదుట డంబమైన మాటలు, నువ్వు గొప్పదాని, నువ్వది, నువ్విది, అబ్బా నీకంటే తెలుగులో లేరు. ఎలా మాట్లాడతారు మాటలు? డంబమైన మాటలు. అంటే చాలా గొప్ప మాటలు పలుకుతారు వారిని గురించి, కానీ చివరికి ఏడ దోస్తారు? ఎక్కడ దోసేస్తారు చూడమ్మా. మరి దేవుడు చెప్తున్న మాట బాగా ఆలోచించండి. అందుకే అట్టి వారిలో దేవుని ఆత్మ నిలబడదు. అట్టి వారిలో దేవుని ఆత్మ ఉండదు. ఎవరి ఆత్మ ఉంటుందంటే సాతాను ఆత్మ ఉంటుంది, అపవాది ఆత్మ ఉంటుంది. అపవాది ధనమునకు దగ్గర చేస్తుంది, సిరికి దగ్గర చేస్తుంది. మరి అందుకే ఆ ఆత్మ ఉండదు కాబట్టి వారు భేదములు పుట్టిస్తారంట. ఒకరి మధ్య ఒకరు భేదాలు కలుగు చేసుకుంటారు. అంతేకాకుండా ప్రకృతి సంబంధమైన దానికి దాసోహం అంటారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైనటువంటి, అంటే లోక సంబంధమైన వాటికి దాసోహం అంటారు. దాసోహం అనడమే కాకుండా ఆ సంబంధమైన దానికి, ఆ సంబంధమైనది ఏంటో తెలుసా? ప్రకృతి సంబంధమైనది సాతాను. ఆ ప్రకృతి సంబంధమైనటువంటి ఆ యొక్క అపవాదికి వీరిని దగ్గర చేస్తుంది, దేవునికి దూరంగా నెట్టేస్తుంది, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది ఈ సాతాను. చూడండి, మరి ఎప్పుడు తీసుకెళ్తుంది? నువ్వు సిరికి దాసోహం అన్న తర్వాత తీసుకెళ్ళిందే తప్ప, దేవునికి నేను దాసోహం అన్న తర్వాత నిన్నేం కదల్చలేకపోయింది, నిన్ను కదల్చలేకపోతుంది. దేవునికి నువ్వు దాసోహం అన్న మరుక్షణం నిన్ను దగ్గరకు కూడా అది చేరదు. అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు మాట. అలాంటి వ్యక్తులు దేవునితో కట్ అయిపోతారు. ఎప్పుడైతే సిరికి నువ్వు దాసోహం అన్నావో, దేవునితో సంబంధం నీది కట్టు, నువ్వు పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినమైతే నువ్వు దేవుని విడిచిపెట్టి సిరికి సంబంధంగా, సిరికి దగ్గరగా జరిగావు, సిరికి దాసోహం అన్నావో, దాసోహం అన్నటువంటి మరుక్షణం నువ్వు దేవునితో నీకున్న సంబంధం కట్ అయిపోతుంది. నీ జీవితం సాతానుతో ఫట్ అయిపోతుంది. సాతానుతో ఫట్ అయిపోతుంది. అది కూడా రాసి ఉన్నారు బైబిల్ గ్రంథంలో, యోధాలోనే రాసి పెడతారు. చాలా స్పష్టంగా రాసి పెడతారు. పరిశుద్ధ గ్రంథం అంతా ఎత్తుక్కొని వచ్చే యోధా గ్రంథం ఒక్క పేజీ చదివితే చాలు, ఎవరైనా అర్థం చేసుకుంటే చాలు. మరి చూడండి, దేవాది దేవుడు మాట్లాడుతున్నట్టు మాటలు మాత్రమే కాక వేరొకటి కాదు అని దేవుడు అంటున్నాడు. మరి దేవునితో నీ సంబంధం కట్టవాలన్నా, దేవునితో నీ సంబంధము తెగిపోద్ది. అపవాదితో నీ సంబంధము ముడిపడిపోతుంది. మరి అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వారిలో ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయలేరు. ఏ దినమైతే సిరికి దగ్గరైపోయిన వారు ఎంత ప్రార్థన చేయాలన్నా కానీ పరిశుద్ధాత్మ సహకరించదు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించలేడు. అందుకే పరిశుద్ధాత్మలో ఆ శక్తితో నీకు ప్రార్థన ఉండదు, తీసేస్తాడు. మరి దేవుడు చెప్తున్న మాట మంద కాదు. మరి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మనం మాత్రం లోకరీతిగానే జీవిస్తున్నాం. లోకరీతి మాటలనే మనం వింటున్నాం. లోకంలో జరుగుతున్నటువంటి కూడా మనం చూస్తున్నాం. ఇది కాదు క్రైస్తవ జీవితం. ప్రియమైన విశ్వాసులారా, ఇది కాదు క్రైస్తవ్యం అంటే. ఇది కాదు మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి. ఇది కాదు పద్ధతి. నువ్వు క్రీస్తుతో ముడిపడు, క్రీస్తుతో సహవాసము కలుగు,
క్రీస్తును దాసోహమను. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఏ దినమును దాసోహమన్నావో ఆ క్రీస్తుకు దాసుడైనటువంటి నిన్ను విడిచిపెట్టడు ఆయన. నిన్ను వీడి ముందుకు అడుగు వేయలేడు ఆయన. అటువంటి ప్రేమామయుడం ఆయన. అందుకే ప్రభువులు వారి సూటిగా మత్తయి సువార్తలో మాట్లాడాడు మీతో. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అంటున్నాడు. ఆయన చెప్పిన మాట, వేరొకరు మాట్లాడింది కదా మాట. మరి చూడండి, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. ఒక సందర్భంలో అయితే యోహాను గారు అంటాడు, యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రికలో, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2-3 లేఖనములలో స్పష్టంగా చెప్పేస్తాడు ఆయన, ప్రియుడా, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. సత్యం. చూడండి, దేవుడే చెప్తున్నటువంటి మాట ఆయన నోట నుండి. ఓ ప్రియుడా నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మరి అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు సౌఖ్యంగా ఉంటావు, నీకు బాధలు ఉండవు. నువ్వు సౌఖ్యమైనటువంటి జీవితము, సౌకర్యమైనటువంటి దేవునిలో ఉంటావు. అంటే నీ ఆత్మ ఎందులో వర్ధిల్లాలి? సిరిలోనా దేవునిలోనా? హల్లెలూయా. సిరిలోనా దేవునిలోనా? అంటే దేవునిలో నువ్వు ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు సౌఖ్యంగా ఉంటావు, సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. మరి అంతేకాకుండా సాక్ష్యంలో నీ జీవితం ఉంటుంది. సాక్ష్యంగా నీ జీవితం దేవునితో ముడిపడి ఉంటుందమ్మా. అందుకే దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే అన్ని విషయములలో సత్యమును అనుసరించి నువ్వు దేవునికి దగ్గరగా నడిచిన ఎడల నీ సత్యమైన ప్రవర్తన గూర్చి నేను కాదు సాక్ష్యం చెప్పాల్సింది. నీ సత్య ప్రవర్తన దేవునిలో నీ సత్యమైన ప్రవర్తన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలో తెలుసా? ఎవరా? నేను కాదు, నువ్వు కాదు. నీ సాక్ష్యం గురించి వేరొకరికి సాక్ష్యం చెప్పాలి. అది క్రైస్తవ జీవితం. అబ్బా, నేను ఇలా బతికాను, నేను అలా చదివాను, ఇలా ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను, పడిపోయి లేశాను, నా క్రీస్తు పట్టుకున్నాడు, అనేక విషయాలు మనం చెప్తాం కదా. కానీ నీ జీవితం గురించి సాక్ష్యం వేరొకరు చెప్పగలిగితే అది క్రైస్తవ జీవితము. దేవునిలో ఉన్నట్టు నువ్వు కొట్టు చప్పట్లో. అది క్రైస్తవ జీవితం. నిన్ను గురించి నువ్వు డబ్బాలు పట్టుకుంటే అది క్రైస్తవ జీవితం కాదు. ప్రభువులు వారు మాట్లాడిన మాట నేను కాదు చెప్పింది. అదే గ్రంథం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. నిన్ను గురించి వేరొకరు సాక్ష్యము చెప్పేదే క్రైస్తవ జీవితము. నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటే అది క్రైస్తవ జీవితమే కాదు. అది నేనైనా, సేవకుడైనా, ఎవరైనా ఒకటే. సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నటువంటి మాటే. నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు ప్రియుడా. నిన్ను గూర్చి వేరొకరు సాక్ష్యం చెప్పాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించుకోండి. ఆ రీతిగా మనం బ్రతుకుచున్నామా? మనకు సిరి కావాలి, దేవుడు కావాలి, రెండు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొడదామా చప్పట్లు? సిరి కావాలి, దేవుడు కావాలి. గిడుకోకటాడు చప్పట్లు. సిరి కావాలి, దేవుడు కావాలి. హల్లెలూయా. అంతే కదా. సిరితో మనకు సంబంధం కావాలి, దేవునితో మనం సంబంధాలు తెగిపోకూడదు. ఆన్లైన్ కావాలి, ఆఫ్లైన్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆన్లైన్ కావాలి. ఆన్లైన్ అంటే ఎవరు? ఆన్లైన్ అంటే దేవుడు అనుకుందాం. ఆఫ్లైన్ ఆఫ్లైన్ డబ్బు. హల్లెలూయా. ఇప్పుడు చాలా తమాషగా ఉంటుంది ఆఫ్లైన్, ఆన్లైన్. ఈ మధ్య కాలంలో అన్ని లైన్లు వచ్చేస్తా ఉన్నాయి. మరి చూడండి, ఏ లైన్లో ఉంటావు నువ్వు? ఆఫ్లైన్లో ఉన్నావా, ఆన్లైన్లో ఉన్నావా? మీకే నిర్ణయం. దేవుడు అంటున్నాడు వాళ్ళకే విడిచిపెట్టు అంటున్నాడు. విశ్వాసం, ఆత్మదేవుడు చెప్తున్న మాట, వీరికే విడిచిపెట్టు. ఏ లైన్లో ఉంటావో అది నీ ఇష్టము.
మరి చూడండి, అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప సంగతులు చెప్తున్నా కానీ మనం అప్పుడప్పుడు వాటిని పక్కన పెడతాం. అంత పొడప్పుడు అనుకుంటాం ఒక సామెత, నీకు అవ్వ కావాలి బోవ కావాలి. హల్లెలూయా హల్లెలూయా. అవ్వ కావాలి బోవ కావాలి, రెండు వీలు కదమ్మా. ఏదైనా ఒకటే కావాలి. నువ్వు ఒకదాన్ని సాక్రిఫైస్ చేయి, ఇంకొక దాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఒకదానిని నువ్వు సాక్రిఫైస్ చేయగలిగితే దేవుడు నీ దగ్గర ఉంటాడు. దేవుడిని సాక్రిఫైస్ చేస్తే సిరి నీ దగ్గర ఉంటుంది. ఆ సిరి నిన్ను చిత తొక్కేస్తుంది. మరి దేవుడు చెప్తున్న మాటే. మరి చూడండి, అదే విధంగా దేవుడు ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు. స్పష్టంగా తెలియజేస్తున్న మాటే అది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను రాసినటువంటి పత్రికలు, 3వ పత్రికలు 11వ లేఖనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. నీవు దేవుని సంబంధివి అయితే ఏం చేస్తాం మనమా? నీవు దేవుని సంబంధం అయితే మేలే చేస్తావు, కీడు చేయు. హల్లెలూయా. దేవుని ప్రభువైన యేసుక్రీస్తుతో నీకు సంబంధము కలిగి ఉంది అనుకుంటే ఖచ్చితంగా నువ్వు మేలు చేస్తావు, కీడు మాత్రము చేయవు. అందుకే ఎప్పుడైతే నువ్వు సిరితో సంబంధము కలిగి అపవాదితో సంబంధము కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు కీడే చేస్తావు. మరి దేవుడు అదే మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవడైతే ఈ లోకంలో నేను క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో సిరితో బ్రతకాలి, శ్రీమంతుడుగా బ్రతకాలి అనుకున్నవాడు ఎందుకు పనికిరాడని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పనికిరాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు డబ్బు మీద వ్యామోహంతో శ్రీమంతుడు కావాలని, ఎప్పుడైతే డబ్బు మీద వ్యామోహంతో నువ్వు శ్రీమంతుడు కావాలని క్రీస్తును వాడుకుంటావో, డబ్బు మీద వ్యామోహంతో క్రీస్తును నువ్వు వాడుకుంటావో, క్రీస్తు పేరును ఉచ్చరిస్తావో, ఆడు హఠాత్తుగా అపవాదికి లోనైపోయి అపవాది తీసుకెళ్తాడు, క్రీస్తు విడిచిపెట్టేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని విడిచిపెట్టేస్తారు. అందుకే వారికి పరమందు కానీ ఇహమందు కానీ పుట్టగతులు ఉండవంటాడు ప్రభువుల వారు పుట్టగతులు ఉండవు అంటాడు. అందుకే నా జీవోప గ్రంథంలో కూడా నీ పేరును నేను లిఖించను. ఇది ఎక్కడుంది సార్? ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము చివరి వాక్యాన్ని చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. వచ్చేసిందమ్మా. ఎప్పుడైతే మనం కీడు చేస్తామో, ఎప్పుడైతే కీడుకు దగ్గర అవుతామో, అపవాదికి దగ్గర అవుతామో ఖచ్చితంగా మన జీవితము, మన పేరు కూడా జీవపు గ్రంథములో, గొర్రె పిల్ల యొక్క జీవపు గ్రంథము, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవపు గ్రంథములో మన పేరులు ఉండవు. మరి ఉండాలనే కదా మనం ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు, ఉండాలని కదా మందిరాలకు వచ్చాము మనము, అంతే కదా? కాదా? మీరు చెప్పండి. మేము గొర్రె పిల్ల యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవపు గ్రంథంలో ఉండాలని, మా పేర్లు లిఖింపబడాలని ఆయన మందిరంలోకి వచ్చాక పాస్టర్ గారు మీరు ఏంది ఇంత ఖచ్చితంగా చెప్పేశారా కఠినంగా అంటే, నేనేం చెప్పేదమ్మా, దేవుని వాక్యమేగా చెప్పింది. ప్రభువుల వారే కదా స్పష్టంగా మాట్లాడేశాడు. దేనినైనా ఒకదాన్ని సాక్రిఫైస్ చేయి బిడ్డా అంటే, మేము రెండింటిని దేనిని సాక్రిఫైస్ చేయాలి అడ్డా అనుకుంటే వెళ్తా ఉంటే అట్టా అనుకుంటే వెళ్తే ఎట్టా? వీలు కాదు కదా. ఆలోచించుకోండి. మరి దేవుని యొక్క మాట తప్ప వేరొకటి కాదు, దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి మాట తప్ప. ఆ మాటకు మనము ఏ దినము లోబడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆయన బోధకు మనం లోబడుతున్నామా, లోబడడం లేదో ఒకసారి ఆలోచించండి. లోబడుతున్నామా? క్రీస్తు బోధలో నిలిచేవారుగా ఉన్నామా? క్రీస్తు యందు నిలిచేవారుగా ఉన్నామా స్థిరముగా?
క్రీస్తు నామమునకు ఘనకీర్తి తెచ్చేవారుగా ఉన్న మా క్రైస్తవ జీవితం అంటే మరి ఘనకీర్తి తేగబాగా ఆయనకు తలవంపులు తెచ్చే బిడ్డలుగా బ్రతుకొద్దానికి దేవుడు అంటున్నాడు. ఆలోచించండి. ప్రతి విశ్వాసి కూడా, అది కాపరైన నేనైనా కూడా, ఎవరైనా ఒకటే దేవునికి. తన మన భేదాలు లేవు. ఈయన నా యొక్క సేవ చేస్తున్నాడు, ఇదిగో ఈయన నిస్వార్థమైన సేవ చేస్తున్నా, వేరొక లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నాడంటే నాకు కూడా నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉండదు. హల్లెలూయా, ఉండదు. ఏమి నేనేమన్నా పెద్ద పులే? మరి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ప్రభువుకు పనివాడిగా ఉండాలి తప్ప ఎవరికి పనివాడిగా మారిపోతున్నాం మనం? అపవాదికి పనివాడిగా మారిపోతున్నావు, సిరికి పనివాడిగా మారిపోతున్నావు. దాన్ని దాచుకోలేక చచ్చిపోతున్నారు జనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే దోచుకొని వెళ్ళలేడు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉండగలిగినట్లయితే నిన్ను ఎవ్వడు కూడా దోచుకొని వెళ్ళలేడు. యేసుక్రీస్తు నీలో ఉండగలిగినట్లయితే ఆ క్రీస్తును ఎవ్వడో దొంగిలించలేడు. నువ్వు ఏ దినమైతే సిరికి దాసోహం అంటావో, ఆ సిరికి దాసుడు అవుతావో, నీ సిరిని ఎప్పుడు దోసుకెళ్తాడో ఎవడు దోసుకెళ్తాడని నిరంతరము నిద్ర లేకుండా చచ్చిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనశ్శాంతి కూడా ఉండద్దు. మరి చూడండి, దేవాతి దేవుని యొక్క మాటలు తప్ప వేరొక మాటలు మీతో మాట్లాడడం లేదు. మరి ఆయన అంటాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16-17 లేఖనములు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి అసలు కావు. అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నదంతా కూడా, ఈ ఆశలన్నీ కూడా లోక సంబంధమే. లోక సంబంధమైన వాడు ఎవడు? అపవాది. అపవాదికి సంబంధమైనవి అన్నీ. అందుకే అపవాదికి దగ్గరైన వాడు లోక సంబంధమైన క్రియల మీదనే దృష్టి పెడతాడు. ఆ యొక్క డబ్బు అనే మనీ మీదనే వారి యొక్క మనస్సంతా ఉంటుంది. కనుక వాడు ఏనాడు కూడా దేవునికి దగ్గర కాలేడు. ఎప్పుడైతే ప్రభువునందు నువ్వు స్థిర నిశ్చయము కలిగి ప్రభువుని యొక్క మీద వ్యామోహముతో నువ్వు నిలబడగలవో, దాసుడుగా ఉండగలవో, నువ్వు స్థిరముగా నిలిచి ఉందువు అంటున్నాడు. నువ్వు స్థిరముగా దేవునిలో నిలిచి ఉందువు అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, మరి స్థిరముగా నువ్వు దేవునిలో జీవిస్తావు అంటున్నాడు. దేవునికి దాసుడు కాగలవని కూడా అంటాడు ఆయన. మరి ఏ రీతిగా మనం ఉందామో, ఏ రీతిగా మనం బ్రతుకుదాము, ఏ రీతిగా దేవునికి దగ్గర అవుదాం ఆలోచించండి అమ్మా. మరి క్రైస్తవ జీవితం దేనితో ముడిపడాలంటే దేవునితో ముడిపడాలే కానీ సిరితో ముడిపడకూడదమ్మా. ఈరోజు సిరి ఉండొచ్చు, రేపు సిరిని ఎవడైనా దొంగిలించుకుపోవచ్చమ్మా. అయితే ప్రభువు నీలో ఉంటే ఎవ్వడు కూడా దాన్ని ఆయనను దొంగిలించలేడమ్మా. ప్రభువు యొక్క వాక్యము నీలో నిలిచి ఉండడలా దాన్ని ఎవ్వడు కూడా దొంగిలించలేడయ్యా. మరి మరి మనం మాట్లాడుకున్న మాటలు ఈ లోకానుసారమైన మాటలు కాదమ్మా. దేవుడు తెలియజేస్తున్న మాటలే, వేరొక మాటలు కాదు. మరి ఆ దేవుడు తెలియజేస్తున్న మాటలకు మనం లోపడాలా వద్దా ఆలోచించుకోండి అమ్మా. మరి కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, 10వ లేఖనంలో మొదట వచనం మొదలేసి చదవమ్మా. 10-11 లేఖనములు చదవండి. ఆ 10-11 నాన్న.
కాదుమా, 62 కీర్తనలు 62లో 10. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్నటి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమును ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. కృప చూపుట కూడా ప్రభుదేనమ్మా, వేరొకరిది కాదు. అందుకే మనము ఎంత సంపాదించామనేది పక్కన పెట్టిండమ్మా. ఎంత సంపాదించినా మనశ్శాంతి కరువమ్మా, సమాధానం ఉండదమ్మా, శాంతి ఉండదమ్మా కుటుంబాలలో. ఎప్పుడైతే ప్రభువుకు నువ్వు దగ్గరవుతావో ఆ ప్రభు యొక్క సమాధానాన్ని నీకు దేవుడిస్తాడమ్మా, ఆ నెమ్మదిని దేవుడిస్తాడమ్మా, ఆ శాంతిని దేవుడిస్తాడమ్మా. నీకు కావలసిన ఈవులను ఆయన ఏ దినము కావాలో అది ఆయన ఇస్తాడమ్మా, వేరొకరు ఎవరు అమ్మా. అందుకే ఆయన చెప్పిన మాటే, వేరొక మాట చెప్పడం లేదు. అందుకే ఆయన అంటాడు, మరి దావీదు గారు అంటారు, బలము తనదని. బలము దేవుడిది, మంద కాదు. బలము దేవునిదని ఒక్క మారే చెప్పాడు, నాది అని. బలము నాది అని చెప్పిన ఒక్క మాట చెవులు గింగిర్లు కొడుతున్నాయి ఆయనకి. 2 సార్లు అనేది ఎన్నిసార్లు వినబడిందో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 2 సార్లు నాకు వినబడను. ఈ బలము నాది కాదు, నా దేవునిది అని, నాది అని చెప్పిన మాట అన్నిసార్లు ఆయనకి వినబడింది దావీదు గారికి. మరి మనకు వినపడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మన బలము మనది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిదని దేవుడు చెబుతుంటే మనం ఎన్నిసార్లు వింటున్నామో? హల్లెలూయా. వింటానే ఉంటాం, కానీ మనకు ఒక్కసారి వినపడుతుంది, ఆ ఒక్కసారి కూడా వినపడదు. హల్లెలూయా, ఆ ఒక్కసారి కూడా వినపడదు. ఆయనకి 2 మార్లు వినపడింది, కానీ మనకు ఒక్కసారి అని వినపడితే చాలని ఈ యొక్క సేవకుడు ద్వారా దేవుడు అడుగుతున్నాడు. మరి చూడండి, అంత గొప్ప మాటలు దేవుడు ఇస్తున్నాడు. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పునే ప్రతిఫలమును నేను ఇస్తాను. ఆ కృప కూడా యేసయ్యదే, ఆ కృప కూడా యేసయ్యదే. మరి ఇంకా ఒక్క మాట ముందుకెళ్తే హబక్కూకు 2వ అధ్యాయము 9లో ఒక మాట చెప్తాడు. అపాయము రాకుండానట్లు, కాగా అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికే శ్రమ. చూడండి, అంటే మనము మన ఇంటి వారి కొరకు మనం సంపాదించేది అంతే కదా? కాదా? మనం తినగా మిగిలిందంతా మన బిడ్డలకే, నా కుటుంబమే బాగుండాలి, మనం బాగుండాలి అని సంపాదిస్తావు. కానీ అంటాడు దేవుడు, అంటాడు, నువ్వు ఎంత సిరికి దగ్గరే నువ్వు సంపాదించినా ఆ సంపాదన అంతటిని కూడా నువ్వు ఏ రీతిగా నువ్వు సర్దుకున్నా కానీ దేవునికి దగ్గర కాలేవు. ఇవి సంపాదించిన నీకు ఈ లోకంలో శ్రమ తప్ప వేరొకటి లేదు అని దేవుడు అంటున్నాడు. వేరొకటి నీకు లేదు, నీకు శ్రమే. నిరంతరము సంపాదించు, పరుగు పందెంలోనే ఉంటావు తప్ప నీకు మనశ్శాంతి లేదు. అదే శ్రమ అంటే, వేరొకటి కాదు. అందుకే నువ్వు సిరికి దాసుడుగా ఉండాలా, దేవునికి దాసుడుగా బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఆలోచించగలిగినట్లయితే దేవాతి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తుకు నువ్వు దగ్గర అయితే, దాసుడు అయితే, ఏ నాడు కూడా నీకు శ్రమ ఉండదమ్మా, శోధన ఉండదమ్మా, బాధలుండవు, ఇరుకులుండవు, ఇబ్బందులుండవు. మరి ఆ దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నావో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. దేవునికి దగ్గరై
దేవుని యొక్క క్రియలను జరిగించి దేవుని బోధ నీకు వినబడినట్లయితే, ఆ బోధకు లోబడి నువ్వు నడుచుకున్నట్లయితే, ఆ బోధను నువ్వు విశ్వసించినట్లయితే, ఒక్కసారే పరిశుద్ధులకు ఇచ్చే ఆ బోధ నీలో ఒక్కసారే నీకు జ్ఞానమును దయచేస్తుంది. ఒక్కసారే మీకు జ్ఞానమును దయచేస్తుంది. ఆ బోధ యందు నువ్వు నిలిచి ఉంటావు, తప్పిపోవు. నాకు దేవుడు కావాలి అంటావు, సిరిని విడిచిపెడతావు. మరి ఇప్పుడు చెప్పండి, సిరికా దేవునికా? దేవునికా సిరికా? గట్టిగా. దేవునికి దాసుడుగా ఉండు, దేవునిలో విశ్వాసిగా బ్రతుకు చాలమ్మ. ఇట్టి కృపను దేవుడు మీకును మనకును దయచేయును గాక. ఆమెన్.